హాయ్ అందరికీ నమస్కారం. శ్రీరామాయణం క్విజ్ పార్ట్ 14లోకి మొదటి ప్రశ్న. రాముడు వనవాసానికి బయలుదేరే సమయంలో అయోధ్య ప్రజలు ఎందుకు విలపించారు? ఆప్షన్ ఏ రాజ్యం భయం వల్ల, ఆప్షన్ బి భవిష్యత్తు తెలియక, ఆప్షన్ సి తమ ప్రియమైన రాజకుమారుణ్ణి కోల్పోతున్నందుకు, ఆప్షన్ డి భరతుడిపై కోపంతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమ ప్రియమైన రాజకుమారుణ్ణి కోల్పోతున్నందుకు. రాముడు ప్రజలను తమ కుటుంబంలా చూసేవాడు. అతని వినయం, ధర్మం, కరుణ వల్ల అయోధ్య ప్రజలు అతన్ని ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించారు. అందుకే వనవాసానికి వెళ్తున్న రాముణ్ణి చూసి ప్రజలంతా కన్నీరు పెట్టుకున్నారు. రాముణ్ణి వనవాసానికి పంపిన తరువాత దశరథుడు ఎవరి పేరును చివరిసారిగా పలికాడు? ఆప్షన్ ఏ భరతుడు, ఆప్షన్ బి కైకేయి, ఆప్షన్ సి కౌసల్య, ఆప్షన్ డి రామ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాముడు. రాముని వియోగం తట్టుకోలేక దశరథుడు హా రామ అని పలుకుతూ ప్రాణాలు విడిచాడు. ఇది తండ్రి కొడుకు బంధం ఎంత గాఢమో చూపిస్తుంది. రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు సుమిత్ర ఏమని ఉపదేశించింది? ఆప్షన్ ఏ రాజ్యానికి తిరిగి రమ్మంది, ఆప్షన్ బి రాముణ్ణి దేవుడుగా భావించమంది, ఆప్షన్ సి సీతమ్మను సేవ చేయమంది, ఆప్షన్ డి అన్నను తండ్రిగా భావించమంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్నను తండ్రిగా భావించమంది. సుమిత్ర లక్ష్మణునితో రాముడే నీ తండ్రి, సీతమ్మే నీ తల్లి అని ఉపదేశించింది. ఇది త్యాగానికి, సేవకు పరాకాష్ట. రామ, సీత, లక్ష్మణులను గంగా నది దాటించడానికి సహాయపడిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ ఏ భరద్వాజుడు, ఆప్షన్ బి గుహుడు, ఆప్షన్ సి శబరి, ఆప్షన్ డి వాల్మీకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుహుడు. నిషాదారాజు గుహుడు రాముని బాల్య స్నేహితుడు. అతను పడవలో గంగ దాటించి రాముని పాదాలను కడిగి సేవ చేశాడు. భక్తికి కులం అడ్డు కాదని ఇది చెబుతుంది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి సరయు, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి యమున. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యమున. భరద్వాజ మహర్షి ఆశ్రమం యమునా నది తీరంలో ఉంది. అక్కడే రామ, సీత, లక్ష్మణులు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు సింహాసనాన్ని ఎందుకు తిరస్కరించాడు? ఆప్షన్ ఏ భయంతో, ఆప్షన్ బి అనుభవం లేక, ఆప్షన్ సి రాముడిపై అపారమైన భక్తితో, ఆప్షన్ డి తల్లి మాట వినకూడదు అని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాముడిపై అపారమైన భక్తితో. భరతుడు రాజ్యాన్ని కోరలేదు, రాముడే నిజమైన రాజు అని నమ్మాడు. అందుకే పాదుకలను సింహాసనంపై ఉంచాడు. భరతుడు రాముని కోసం ఎక్కడ నివసించాడు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి చిత్రకూటం, ఆప్షన్ సి నందిగ్రామం, ఆప్షన్ డి మిథిల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నందిగ్రామం. భరతుడు రాజభోగాలు వదిలి నందిగ్రామంలో తపస్సు లాంటి జీవితం గడిపాడు. ఇది అతని త్యాగానికి నిదర్శనం. అరణ్యవాస సమయంలో రాముడు ఏ జీవన విధానాన్ని పాటించాడు? ఆప్షన్ ఏ రాజసిక జీవితం, ఆప్షన్ బి తపాస జీవితం, ఆప్షన్ సి భోగ జీవితం, ఆప్షన్ డి సైనిక జీవితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తాపాస జీవితం. రాముడు వనవాసంలో మహర్షిలా సాధారణ ఆహారం, ధర్మాచరణ, సేవ భావంతో జీవించాడు. ఇది నాయకుడికి వినయాన్ని నేర్పుతుంది. అయోధ్యాకాండం మనకు ప్రధానంగా ఏ గుణాన్ని బోధిస్తుంది? ఆప్షన్ ఏ శౌర్యం, ఆప్షన్ బి త్యాగం, ఆప్షన్ సి సంపద, ఆప్షన్ డి యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి త్యాగం. అయోధ్యాకాండంలో రాముడు రాజ్యాన్ని, సీత సుఖాన్ని, లక్ష్మణుడు నిద్రను, భరతుడు అధికారాన్ని త్యజించారు. అందుకే ఇది త్యాగకాండంగా కూడా భావిస్తారు. చిత్రకూటాన్ని రాముడు ఎందుకు ఇష్టపడ్డాడు? ఆప్షన్ ఏ అది రాజ్యానికి దగ్గరగా ఉండడం వల్ల, ఆప్షన్ బి అక్కడ మహర్షులు ఉండడం వల్ల, ఆప్షన్ సి ప్రకృతి అందంగా శాంతంగా ఉండడం వల్ల, ఆప్షన్ డి వేట సులభంగా ఉండడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రకృతి అందంగా శాంతంగా ఉండడం వల్ల. చిత్రకూటం అడవులు, పర్వతాలు, నదులతో ఎంతో శాంతియుతంగా ఉండేది. అరణ్యవాసానికి అనుకూలంగా ఉండడంతో రాముడు అక్కడ నివసించాడు. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరో వీడియోలో కలుద్దాము.